వారం రోజులుగా అనసూయ అండ్ శివాజీ గారి గొడవ హైలైట్ అయిందండి. చాలామంది శివాజీ గారికే సపోర్ట్ ఇస్తున్నారు. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను ఈ వీడియో. కాకపోతే ఇక్కడ ఒక విశేషం ఉందండి. ఇప్పుడే ఒక ఆవిడ మాట్లాడారు. ఏదో తమిళ సినిమాలు, మలయాళం సినిమాల్లో 60 ఇయర్స్ బ్యాకే వాళ్ళు స్లీవ్‌లెస్ ఏసుకున్నారు అది ఇది అని. తమిళియన్స్‌కి, మలయాళీస్ చాలా అడ్వాన్స్ అండి. వాళ్ళు అందరికీ తెలుసు ఆ విషయం. కాబట్టి మన తెలుగు వాళ్ళు 60 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నారు? మన హీరోయిన్స్. అండ్ నెక్స్ట్ వచ్చి హీ ఇప్పుడు మన మురళీ శర్మ ఎవరో ఉన్నారండి. ఆయన చెప్తున్నాడు, మేము అనసూయ ఫ్యాన్స్ అని. అసలు అనసూయ హీరోయిన్ కాదండి. ఓకే, ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరిని ఒక గ్రూప్ చేయమనండి. వాళ్ళకి పోస్ట్ చేసుకోమనండి. తను ఏం పోస్ట్ చేసుకోవాలనుకుంటుందో, ఏం వల్గర్‌గా పెట్టుకుంటుందో, లేకపోతే సెక్సీగా పెట్టుకుంటుందో తనిష్టమండి. వాళ్ళని వేరే గ్రూప్ చేసుకోమనండి. కానీ పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ మాత్రం ఈ విధంగా యూజ్ చేయకూడదండి. ఈవెన్ ఇన్‌స్టాగ్రామ్ ఆర్ ఫేస్‌బుక్. అండ్ దట్ గ్లామర్‌గా కనిపించటం వేరు, సెక్సీగా కనిపించటం వేరు, వల్గర్‌గా కనిపించటం వేరు. మన వాళ్ళు గ్లామర్ దాటేశారండి. ఇన్ పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్ అండ్ పబ్లిక్ ఫంక్షన్స్ అండ్ మాల్స్ ఓపెనింగ్‌కి. ఏవండీ, వీళ్ళు శారీ కడతారండి. కానీ మీరు చూడండి, అనసూయ శారీ కట్టి వచ్చే విధానం టాప్‌లెస్ పైన పబ్లిక్‌గా వచ్చేస్తుంది. అది కూడా ఒక ఎక్స్‌పోజింగ్ లాగానే శారీ కడుతుంది. దాని అర్థం ఏంటండి? ఓకే. ఇక వీళ్ళ కోసమని పోలీస్ అంటే మన గవర్నమెంట్ పోలీస్ వాళ్ళని సెక్యూరిటీగా ఉంచడం ఎంతవరకు ధర్మం అండి? సరే, నువ్వు సినిమాలు ఎలాగో స్క్రీన్ అలవాటు చేసేసారు జనాలందరికీ. హీరోయిన్ 4 పాటల్లో ఎక్స్‌పోజ్ చేయాలి. 4 సీన్‌ల్లో ఎక్స్‌పోజ్ చేయాలి. ఎక్సెట్రా, ఎక్సెట్రా. శ్రీదేవి గారు ఉన్నప్పటి నుంచి ఒక బేతింగ్ సూట్ ఏసుకోవడం, ఆవిడకు ఒక 2, 3 స్కేల్‌లు ఉండడం ఇవన్నీ మనకు తెలుసు. అందరికీ కూడా తెలుసండి స్క్రీన్ వేరు, బయట లైఫ్ వేరు అని. స్క్రీన్ వరకే పరిమితం అని కూడా చాలామంది యూత్‌కి తెలుసు. కానీ నువ్వు ఈ బయట ప్రపంచంలోకి అలా వస్తున్నావు అంటే యూత్ ఎగబడకుండా, కామెంట్స్ చేయకుండా, వల్గర్‌గా వాడు నీ పట్ల బిహేవ్ చేయకుండా ఎలా ఉంటారు? ప్రత్యక్షంగా నువ్వు అలా కనిపిస్తే. దానికి మళ్ళీ సెక్యూరిటీ, దానికి మళ్ళా న్యూసెన్స్. మమ్మల్ని ఇలా అన్నారు, మమ్మల్ని అలా అన్నారు. ఇప్పుడు నేను చూడీదార్ వేసుకునే వీడియో చేస్తున్నానండి. శివాజీ గారు ఏం చెప్పారండి? నిండుగా బట్టలు వేసుకోండి అన్నారు. టాప్లెస్, పైన టాపు, కింద లోయరు, అప్పు కూడా వదిలేస్తున్నారండి. మధ్యలో వదిలేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ నువ్వు న్యూడ్గా కనిపిస్తున్న ట్రై చేస్తున్నావు పబ్లిక్లో. ఇది ఎంతవరకు సమన్వయం అండి? అలాగే అన్నెసరీగా ఇప్పుడు యాంకర్స్ ఉన్నారండి. మీరు చూడండి, సుమగారిని నేను మాట్లాడను, శ్రీముఖి కానీ కొంతమంది ఇండియన్ ఐడిల్ కాదు, మన ఆహా ఒక డాన్స్ ప్రోగ్రాంలో వాళ్ళు ఎక్స్పోజింగ్ చూడాలి. వాళ్ళు మెంటర్స్, వాళ్ళు కూర్చునే ఉంటారు. ఆ జడ్జి పేరు ఫరీదానో ఎవరో ఉన్నారు. ఆమె కూడా వల్గర్ డ్రెస్సులు వేసుకుని జడ్జిగా వచ్చిందండి. జడ్జి అంటే అర్థం ఏంటండి? అంటే ఇంకా సింగర్స్ అండి. ఒక పాట ఏదైనా పబ్లిక్ పాట పాడుతున్నారు అంటే, ఏదైనా పబ్లిక్ ఆల్బమ్ అంటే ప్రైవేట్ ఆల్బమ్ చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా ఎక్స్పోజింగ్ చేస్తున్నారండి. టాలెంట్కి ఎక్స్పోజింగ్ అవసరం లేదు కదండి. టాలెంట్ ఈజ్ టాలెంట్. ఎక్స్పోజింగ్ ఏంటి? దేనికి ఎక్స్పోజింగు? కాబట్టి ఈ వల్గారిటీని గ్లామర్గా చెప్పడానికి ట్రై చేయడం అనేది బుద్ధి తక్కువతనం అండి. వల్గర్గా నువ్వు బయటకు వచ్చి ఎక్స్పోజ్ చేస్తూ మేము గ్లామర్గా బయట కనిపిస్తున్నాము తప్పేంటి అనకూడదండి. గ్లామర్ వేరు, ఎక్స్పోజింగ్ వేరు. ఇకపోతే ప్రీవియస్గా వెనకాల మనం డాన్సర్స్ ఉండేవారు, క్లబ్ డాన్సర్స్ అని. మన అనురాధ గారు, జయమాలిని గారు, జ్యోతిలక్ష్మి గారు, తర్వాత పాత జయలలిత గారు వీళ్ళు ఉండేవారు. వాళ్ళకు ఒక పాట ఇచ్చేవారండి. వాళ్ళు పాపం ఆ పాట చిన్న బట్టలతోనే చేసేవారండి. కానీ వాళ్ళు ఇప్పటికీ బయటకు వస్తే నిండుగా బట్టలు వేసుకుని వస్తారండి. మీరు ఆలీతో సరదాగా మీరు ఒకసారి చూస్తే ప్రోగ్రామ్ మీకు అర్థమవుతుంది. అనురాధ గారు ఎలా వచ్చారు, జయలలిత గారు ఎలా వచ్చారు, పాత జయలలిత గారు అర్థమవుతుందండి. అదే షోకి మన అనసూయ
ఎంత పొట్టి బట్టలేసుకుని టాప్‌లెస్‌గా ఆ షోకొచ్చింది అనేది మీరు ఒకసారి ఆ షో తీయండి మీకు అర్థమవుతుంది. అంటే వృత్తి వేరు, మన మన పబ్లిక్ లైఫ్ వేరు. ఇకపోతే 'షకీలా' గారున్నారండి. ఆవిడ మలయాళీ యాక్టరు. మన సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. ఆవిడ ఏ సర్టిఫైడ్ ఫిలిమ్స్‌లో యాక్ట్ చేశారండి ఆవిడ. మరి ఆవిడ బయట అలా ఉంటారండి? 'షకీలా' గారు కూడా ఆవిడ ఆలీతో సరదాగా వచ్చారు. ఆ వీడియోస్. వచ్చారు ఇంటర్వ్యూకి. మరి ఆవిడ ఆవిడ ఆ విధంగా వచ్చారండి బయటికి? ఇప్పటికీ 'షకీలా' గారిని చూస్తే గౌరవంగానే ఉంటుంది. సరే ఆవిడ ఎంచుకున్న మార్గంలో ఆవిడ ఆ విధమైన బట్టలు వేసుకోవాల్సొచ్చింది. చేశారు. ఇకపోతే వాళ్ళ ప్రైవేట్ లైఫ్ మనకు అవసరం లేదండి. వాళ్ళు ప్రైవేట్ లైఫ్ లీడ్ చేయమనండి. కానీ ఈ ఈ విధంగా యూత్‌ని చెడగొడుతూ డ్రెస్ వేసుకొని వాళ్ళ రేటింగ్ పెంచుకోవటం కోసం మిగిలిన వాళ్ళని గూడా మిగిలిన ఎవరైతే నార్మల్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళని చెడగొట్టడం, యూత్‌ని చెడగొట్టడం చాలా చాలా పొరపాటండి. అనసూయకి చెప్పేది ఒకటేనండి. నీకు నిజంగా పోస్ట్ చెయ్యాలి అనుకుంటే, నిన్ను ప్రేమించే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెట్టేసుకో. గ్రూప్ క్రియేట్ చెయ్యి, పెట్టేయి. కానీ పబ్లిక్‌గా మళ్ళా జనవరి 1 తర్వాత కూడా ఆవిడ నేను ఇలాగే ఉంటాను, నా ఇష్టం అంటూ రీపోస్టులు చేయడం జరిగింది. పోస్టులు చేయడం జరిగింది. తను మళ్ళీ బేతింగ్ సూట్‌లో వాటిల్లో. ఇది ఎంతవరకు న్యాయం? ఇది గవర్నమెంట్ కూడా ఆలోచించాలండి. మనం ముందు తరాలకి ఏ విధంగా మనం చెప్తున్నాము? ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నాం? సరే ఎవరి జీవితం వాళ్ళదనుకుంటున్నారు, ఎవరి లైఫ్ వాళ్ళదనుకుంటున్నారు. కానీ మనము పబ్లిక్ న్యూసెన్స్ అవ్వకూడదండి. మనము పబ్లిక్‌లో ఉన్నప్పుడు మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళ గౌరవం కూడా మనం కాపాడాలి. అంతేగాని నా ఇష్టం నేను ఇలాగే ఉంటాను అంటే మగవాడు కూడా అనొచ్చండి. నా ఇష్టం నేను ఇలాగే ఉంటానని వాడు చిన్న అండర్‌వేర్ ఏసుకొని షోకొస్తే నీ పక్కనొచ్చి ఈ బస్సుల్లో కూర్చున్నారనుకోండి వాళ్ళు. మేము ఇలాగే వేసుకుంటాము అని. బస్సుల్లో కూర్చోవచ్చు, ట్రైన్స్‌లో కూర్చోవచ్చు. అప్పుడు నువ్వు ఊరుకుంటావా? వాడిని కామెంట్ చేయకుండా ఉంటావా? కాబట్టి ఇవన్నీ కూడా చాలా వల్గర్‌గా ఉన్నాయండి. శివాజీ గారు చెప్పింది 100% కరెక్టు. మేము చెప్పలేనిది ఆయన చెప్పారు. సరే ఆయన ఒక వర్డ్ వాడారన్నారు. ఏదండి? సరుకులు అని. ఏవండి ఈ సరుకులు అనే పదం బూతు కాదండి. అది ఒక వెటకారము. యద సంపద ఇలా అలా ఎన్నో వేటూరి సుందరరామూర్తి గారు రాసేశారు కవులు. అవి మనం విన్నాం. జాంపళ్ళు అన్నారు, ఇవన్నారు, అవన్నారు, అవన్నీ వెటకారం పదాలే కదండి. మరి ఇది ఇలాంటిది సరుకులు అనేది కూడా వెటకారం పదం కిందే వస్తుంది కదా. సరే ఓకే. మన లేడీ కమిషనర్ గారు అది తప్పన్నారు. దానికి శివాజీ గారు వెళ్ళారు, లెటర్ ఇచ్చారు, క్షమార్పణ కూడా అయిపోయింది. ఆ ముందు ఆయన మాట్లాడిన మాటలు వదిలేశారండి. ప్రకృతి అన్నారు, దేవత అన్నారు. ఏమండి? అందుకని ఇది చాలా చాలా భరించలేని విషయంగా తయారైపోయింది. ఎందుకు ఈ విధంగా కొంతమంది అనసూయని వెనకేసుకొస్తున్నారు. ఇద్దరు ముగ్గురు. ఇప్పుడు అనసూయ తర్వాత ఇంకొక యాంకర్ ఇంకో ఆమె తయారైందండి. ఇంకో ఆమె ఫరీదా ఇప్పుడు పెట్టిందండి. తను ఏదో స్విమ్మింగ్ సూట్లో టచ్ చేస్తున్నట్టు వీడియోస్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. వాళ్ళ ఫ్యాన్స్‌ని క్రియేట్ చేసుకోమనండి. వాళ్ళకి పెట్టుకోమనండి. మాకు అభ్యంతరం అయితే లేదు. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.